నాయకులు ఆదినారాయణ, రంగస్వామి, దేవరాజు అలాగే మనోహర్ని కూడా బండి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ సమస్య కూడా తెలిసి నాకు ఆ పరిష్కారం దిశగా నేను ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను. ఊర్లో రోడ్లు మిగతా సమస్యల గురించి అన్న ఏం చెప్పాడో అందుకనే నాకు ఆ విషయాలు అర్థమైనాయి. నేను దాని మీద మైక్ అమ్మా మీరు ఇంతమంది మండు టెండలో వచ్చి మాకు మద్దతు తెలిపారు, స్వాగతం పలికారు, మీకు అందరికి కృతజ్ఞతలు తల్లి. రోడ్డు ఖచ్చితంగా వేయిస్తాం తల్లి, రోడ్డు వేసి తీరుతాం. వచ్చిన తర్వాత మీరే ప్రతి 2 మాటలు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎవరు కూడా బిందెలతో ఎక్కడికో వెళ్ళి నీళ్లు తెచ్చుకోకుండా ఇంటి దగ్గర కొలాయి ఖచ్చితంగా చేస్తాను. మీరు నమ్మకం. ఇందాక కూడా ఒక పెద్ద కూడా చెప్పింది, నేను తెలుగుదేశం వాళ్ళు వస్తే ఎవరు రాలేదు, మన పార్టీ మీరు వచ్చింది ఇంతమంది వచ్చారని చెప్పారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున మనం ఎప్పుడు జగన్ వైపే ఉండాలా, జనం వైపే ఉండాలా. జనం వైపు ఉండకూడదు, బడా కాంట్రాక్టర్ల వైపు ఉండకూడదు. వాళ్ళు కనపడరు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కనపడరు. ఎలక్షన్ల కోసమే వచ్చారు, కొన్ని నెలలు రోజులు తిప్పారు, మన ఊర్లలో ఫ్లెక్సీలు వేశారు, అవి కూడా కనపడకుండా పోయినాయి. అందువల్ల ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. జగనన్న 130 సార్లు నొక్కి మనకు మేలు చేశాడు. 2 సార్లు ఆయన కోసం నొక్కమని చెప్తున్నాడు ఫ్యాన్ గుర్తు మీద. 1 ఎమ్మెల్యేగా నాకు, 2 ఎంపీగా శంకరన్నకి. 2 సార్లే జై జగన్. ఫ్యాన్ గుర్తుకే ఏదైతే 114 చెరువులకు సంబంధించిందో ఆయనే కాంట్రాక్టరు చేయలేకపోయినాడు. 2 గవర్నమెంట్లలో కూడా ఖచ్చితంగా అమ్మా ఏం పర్వాలేదు. వాల్మీకి విగ్రహం కావాలని అడుగుతున్నారు, ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. జై జగన్. మనం ఇంకా వేరే చోటుకి వెళ్ళాలా? రాయలదొడ్డికి కాదు, ఇక్కడ ఏదన్నా ఇంకా వెళ్ళాల్సింది. సరే ఇంకా అటువైపు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మనతో కలిసి అభివృద్ధి చేయబోతున్నాడు అని తెలియజేస్తున్నాం. అందుకు మనం చేయాల్సిన పని 24 రోజులు టైం ఉంది. ఒకవైపు జగనన్న 59 నెలలు మనకు సంక్షేమాన్ని అందించాడు, వాలంటీర్ని పంపించాడు, ప్రతి గడప తొక్కాడు, ప్రతి తలుపు తట్టాడు, ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పెట్టాడు. మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 4127 కోట్ల రూపాయలను మన ఇంటికి పంపించినటువంటి ఏకైక నాయకుడు జగనన్న అని చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. అతను 59 నెలలు మన కోసం కష్టపడితే మనం 24 రోజులు కష్టపడాలి అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మన నాయకుడు జగనన్న ఒకటే చెప్తున్నాడు, మీ ఇంటికి మేలు జరిగింటేనే అంటున్నాడు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ విధంగా ఓటు అడిగే నాయకుడు లేడు అంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసుకున్నటువంటి కార్యకర్తలు చేసుకున్నటువంటి నాయకుల అదృష్టం. మన జగనన్న మన నాయకత్వం అనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మనమందరము కూడా ఫ్యాన్ గుర్తు మీద రంగయ్యన్నకు ఓటేస్తేనే జగన్ సీఎం అవుతాడనేది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరొక్క ఫ్యాన్ గుర్తు శంకరనారాయణను నిలబడ్డాడు ఎంపీగా. రంగయ్యను శంకరన్నను గెలిపించి జగన్ ముఖ్యమంత్రిని చేసుకుంటే పెద్ద మెజార్టీతో మీరు గెలిపిస్తే మేమందరూ కలిసి జగనన్న దగ్గరికి వెళ్ళి మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులు నింపడానికి, మన గ్రామానికి రోడ్లు రావడానికి, మన కుటుంబ భవిష్యత్తు మారడానికి, మన పిల్లల ఉద్యోగాలు రావడానికి జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రంగయ్యన్న నేను మీ అందరితో కలిసి మీ కుటుంబ సభ్యులుగా పనిచేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాను. దీనికి సమయం 24 రోజులు మీరు కష్టపడండి. 60 నెలలు జగనన్న నాయకత్వంలో మేము మీ కుటుంబ సభ్యులుగా, మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. ఇప్పుడు మన కాబోయే ఎమ్మెల్యే పెద్ద మెజారిటీతో మీరు గెలిపించబోయే కాబోయే ఎమ్మెల్యే రంగయ్యన్న గారిని మాట్లాడాల్సిందిగా చెప్తున్నా.